చేత్తో తీశాడు, మట్టి తీసుకుని. అది కూడా మనందరికీ తెలుసు. సృష్టి అంతా మాటతో చేశాడు, మనల్ని చేత్తో చేశాడు. ఫైన్. ఒకటి అడుగుతాను చూడండి, మానవులు ఏంటి, సృష్టి ఏంటి, పరలోకం ఏంటి, ప్రతి దాంట్లో దేవుడు ఒకదాన్ని చాలా బ్యూటిఫుల్గా చేశాడు, అందంగా, వెరీ బ్యూటిఫుల్. అదేంటో ఎవరో చెప్పగలరా? మనిషి చాలా అద్భుతంగా చేశాడు. అందరూ అద్భుతమే, సృష్టి అంతా అద్భుతమే. కానీ ఒకటి మనం ఇప్పుడు మాట్లాడుకోలేకపోయాం, చాలా అద్భుతంగా చేశాడు. నేను చెప్తాను చూడండి. మనందరికీ తెలుసు, లూసిఫర్ అనే దూత, మనం విన్నాం కదా, లూసిఫర్ అనే సాతాను. ఇప్పుడు ఒకప్పుడు అది దూత. ఏంటిది? ప్రధాన దూత. మీ అందరికి తెలుసు కదా లూసిఫర్. చాలా బ్యూటిఫుల్గా చేశాడంట దేవుడు. ఆ ఏంజల్ దూతని అంత బ్యూటిఫుల్గా చేసింది. ఆ దూత అందంగా ఉన్నది, గర్వించిందంట. దేవుని కన్నా నేను ఎక్కువ ఉండాలి, పైకి ఉండాలి, దేవుని కన్నా, పరలోకంలో దేవుని కన్నా పైన నేను ఉండాలని గర్విస్తే, ఆ గర్వాన్ని బట్టి దేవుడు ఆ దూతని, ప్రధాన దూతని అంటే లూసిఫర్ని ప్లస్ దాని అనుచరుల్ని, వీళ్ళందరినీ పరలోకం నుంచి నరక అడుగు భాగానికి, పాతాళానికి తోసాడంట. మీకు అదంతా తెలుసు, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు వినండి. తోసేసాడు. ఓకే, అవి అక్కడ ఉండిపోయింది. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీద ఉన్నాం. పాతాళంలో ఎవరున్నారు? లూసిఫరు, దాని అనుచరులు ఉన్నారు. తోసేసాడు. గర్వించింది కాబట్టి, అంటే పాప స్వభావం వచ్చింది కాబట్టి తోసేసాడు. ఇప్పుడు ఈ లూసిఫరు, దాని అనుచరులు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మీద కోపం, దేవుని మీద కోపం, పగ. దేవుడు పరలోకంలో ఉన్నాడు, వాళ్ళు పరలోకానికి ఎక్కడికి వెళ్ళగలరు? పగ తీర్చుకోవడానికి. అందరు వినాలి, చేయలేరు కదా, వెళ్ళలేరు కదా. అందుకని ఏం చేస్తున్నారంటే పరలోకానికి వెళ్ళలేరు, కానీ భూమి మీద ఉన్న దేవుని బిడ్డలమైన మనందరినీ పట్టుకుంటుందట. మనల్ని పట్టుకుంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి పరలోకం ఉన్న దేవుని దగ్గరికి, భూమి మీద ఉన్న మానవుల్ని, అంటే దేవుని బిడ్డల్ని, దేవుని స్వరూపంలో చేసిన వాళ్ళని, వాళ్ళ మీద పగ చూపిస్తుందట. వాళ్ళని ఎలా చూపిస్తుంది? అది పగ మామూలుగా చూపించదు, మోసం చేసి చూపిస్తుంది. మోసం చేసి, మనకి తెలుసు మొట్టమొదటిగా ఎలా మోసం చేసింది. సాతాను దాని నిజ స్వరూపంలో వచ్చిందా అవ్వదేరికి, ఏదైనా వనంలోకి? క్రూర స్వభావం, క్రూర రూపము అలా వచ్చిందండి. సర్ప రూపంలో, సింహం రూపంలో, క్రూర మృగం రూపంలో వచ్చిందా ఏదైనా వనంలోకి మోసం చేయడానికి? అలా వచ్చిందా? చెప్పండి. ఎలా వచ్చింది? పండు రూపంలో వచ్చింది. అవునా కదా? పండు రూపంలో వచ్చిందా? అదే చూసి మోసం పోయారు. నిజంగా దాని నిజ రూపంలో వస్తే అవ్వమ్మ మోసపోతుందా? మోసపోతుంది. మనల్ని కూడా అదే సర్పం, అదే క్రూరం మృగం, అదే సింహం, ఈ రూపాలు ధరించిన సాతాను అలా రావట్లేదు మన దగ్గరికి. ఆకర్షణమైన రీతిలో వస్తుంది. ఏంటి ఆకర్షణమైన రీతి? దాన్నే శోధన అంటే. శోధన రూపంలో మన దగ్గరికి వస్తుంది. మనకి శోధన అని తెలియదు, అది మనకది పండులా కనిపిస్తుంది. అలా వచ్చి మానవులైన మనల్ని మోసం చేస్తుంది, మోసం చేసేస్తుంది. మనం వింటూనే ఉందన్నమాట. ఎందుకని? మనకు అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
శోధన. లైక్ సపోజ్ ఒక బాయ్ ఉన్నాడు, ఒక గర్ల్ని చూపించి మోసం చేస్తుంది. ఒక గర్ల్ ఉన్నది, ఒక బాయ్ని చూపించి మోసం చేస్తుంది. అలాగే బాయ్స్కి గర్ల్స్కి ఫ్యాషన్స్ చూపించి మోసం చేస్తుంది. కానీ దాని నిజ స్వరూపం ఏంటండి? క్రూర ముఖం, సర్పం. అలా కనపడదు నీకు. ఫ్యాషన్ రూపంలో వస్తుంది, హెయిర్ స్టైల్స్ రూపంలో వస్తుంది, టాటూస్ రూపంలో వస్తుంది, మన తినే ఫుడ్ రూపంలో వస్తుంది, తాగే ఆటలు. ఎంతమంది త్రాగుడికి ఎలా అయిపోతున్నారంటే వాళ్ళకి తెలుసు, దాని మీద రాసి ఉంటుంది, నువ్వు తాగితే నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ లంగ్స్ పాడైపోతాయి, నీకు క్యాన్సర్ వస్తుంది. సిగరెట్ ప్యాకెట్స్ మీద అన్నిటి మీద రాసి కూడా ఉంటాయి. ఎందుకని పాడైపోతున్నాడు? ఎందుకని మోసపోతున్నాడు? దానికి అలవాటు పడిపోతున్నాడు. ఎస్, శోధనకి లోనైపోతున్నాడు. ఏంటి శోధన? ఆకర్షణ. నిజంగా మానవుడు దైవ మనసు కలిగిన ఉన్నైతే మానవుడు ఏమనుకుంటాడు తెలుసా? లేదు, ఇది అపవాది నన్ను మోసం చేస్తుంది. ఆకర్షణ రూపంలో వచ్చి, ఒక పండు రూపంలో వచ్చి, దీని నిజ స్వరూపం సర్పం అని ఎవడైతే అనుకుంటాడో వాడు పడడండి. అంటే ఏంటి? నువ్వు నేను మోసపోతున్నా. ఒక చిన్న ఇది చెప్తాను, మీరేమనుకోవద్దు. సరే, మనందరం ఇలాగ చర్చికి వెళ్తున్నాం. చర్చికి వెళ్ళనోళ్ళు కూడా మన ఫ్రెండ్స్, నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, క్రైస్తవులు కానివాళ్ళు కూడా ఎవరైనా కానీ సాతాను నిజంగా దాని స్వరూపంలో వస్తే నమ్ముతాడా? వాడు కూడా నమ్మడు. అందరం మోసపోతాం. వాళ్ళు, మనం కూడా. మనకి తెలిసి మోసపోతున్నాం, ఎంతో మంది తెలియకుండా మోసపోతున్నారు. ఏదైనా మోసమే. ఇది చెప్పమంతే చెప్తే ఆ సర్పమే, ఆ క్రూరముఖమే, ఆ అపవాది సింహ స్వరూపం ధరించింది. ఆకర్షణ రూపంలో వచ్చి అపవిత్ర తలంపులతోటి, అపవిత్ర చూపులతోటి, అపవిత్రమైన ఊహలతోటి నన్ను 3.5 సంవత్సరాల్లో మోసం చేసింది. 3.5 సంవత్సరాలు అంటే ఎల్కేజీ కూడా కాదు. 3.5 సంవత్సరాల్లోనే అపవిత్రత అంటే ఏంటో నాకు తెలిసి, అంటే నా కనుని, నా మైండ్ని, నా హృదయాన్ని మోసగాడు 3.5 సంవత్సరాల్లోనే దొంగిలించేశాడు. చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవుని. చిన్నప్పటి నుంచి చర్చిలకి, సండే స్కూల్స్కి, యూత్ రిట్రీట్స్కి, గాస్పల్ మీటింగ్స్కి, చాలా ఆటలకు వెళ్తూ ఉండేవాడు. వెళ్ళినప్పుడు కూర్చొని నేను ఇంకా మారిపోవాలి, ఇది కాదు నా బ్రతుకు అని వింటున్నాను. దీంతో అంతం అనుకునేవాడిని. ఆ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళగానే మళ్ళా ఇంకొక ఆకర్షకరమైనది చూపించేది అపవాది. నేను మళ్ళా లోకంలో కలిసిపోయేవాడు. స్కూల్ ఏజ్ అంతా అలా అయిపోయింది. ఏమి చదివేవాడు కాదు, అన్నీ ఫెయిల్ అయిపోయేవాడు. అందుకే నేను మీకు చెప్పాను, మీ అందరికన్నా అయోగ్యమైన లైఫ్లో అన్నిటిలో ఫెయిల్ అయిపోయాను. చదువులో ఫెయిల్ అయిపోయాను, చర్చిలో ఫెయిల్ అయిపోయాను, ఆత్మీయంగా ఫెయిల్ అయిపోయాను, ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయాను. ఇవి గెలిచేనని నా జీవితంలో ఏది లేకుండా అయిపోయింది. అంతవరకు మింగేసింది నన్ను. కొండసేవ ఎలా మింగుతుంది? నిజంగా అంతకన్నా భయంకరంగా. కొండశిలవ అనేది భూమి మీద ఉండేది, నరకంలో ఉండే అపవాది ఎవడన్నా గ్రహించగల ఎలా మింగుతుందో. దేవుడు మన గురించి ఉగ్రతకి సిద్ధపరిచిన శిక్షకి
ఏవి పెట్టాడో ఎవడన్నా గ్రహించగలమా? గ్రహించలేని అంతవరకు నేను మింగేసి మారలేకపోతున్నాను. స్కూల్ అయిపోయింది, కాలేజ్ డేస్కి వచ్చాను, ఇంకా భయంకరంగా వెళ్ళిపోయాను. కాలేజ్ కట్ చేసేవాడిని, గర్ల్స్ వెనకాల రోడ్స్ మీద పరిగెట్టేవాడిని. కాలేజ్ కూడా ఫెయిల్ అయిపోయాను. ఇంట్లో ఏదో కారణం చెప్పేవాడిని, నిజ కారణం వాళ్ళకి తెలిసేది కాదు. వాళ్ళు ఏదో అండర్స్టాండ్ చేసుకునేవారు. కాలేజ్ అయిపోయాక ఇంకా హైయర్ స్టడీస్కి బెంగళూరు పంపించారు. బెంగళూరులో నన్ను ముందు హాస్టల్లో పెట్టారు. హాస్టల్ కన్నా రూమ్ అయితే కంఫర్టబుల్గా ఉంటాడు, సౌకర్యంగా ఉంటాడని రూమ్లో పెడితే ఇంకా భయంకరంగా పాడైపోయాను. డర్టీ మ్యాగజైన్స్ తెచ్చుకునేవాడిని. ఆ రోజుల్లో ఫోన్స్ ఉండేవి కావు, అపవిత్రమైన మ్యాగజైన్లు వచ్చాయి, బుక్స్. ఆ బుక్స్ తెచ్చుకునేవాడిని, అవి చదివేవాడిని, అవి చూసేవాడిని. నా శరీరం అంతా, నా తలంపులు, చూపులు అన్నీ అపవిత్రపరచుకునేవాడిని. కాలేజ్ క్లాసెస్ కట్ చేసేవాడిని. ఇంటి దగ్గర కూర్చొని చేసే పనులని కాలేజెస్లో ఫెయిల్ అయిపోయేవాడిని. చివరికి కాలేజీలో ఫెయిల్ అయిపోయాను. ఈ రోజు దాకా పాస్ అవ్వాలి. కాలేజీలో ఫెయిల్ అయిపోతే ఏడుస్తున్నాను నేను. అరే ఇంత దూరం వచ్చాను, ఇంత స్పెండ్ చేశాను, ఫెయిల్ అయ్యి ఆంధ్ర వెళ్తానా అని ఏడుస్తుంటే మా ఫ్రెండ్స్, మేము పే చేస్తాం నీకు ఎగ్జామినర్కి, నీకు మనీ కడతాం, నేను పాస్ చేస్తాను. నాకు మనీ కట్టారు. ఇంటి దగ్గర నుంచి మనీ తెప్పించుకున్నాను, వాళ్ళకి మనీ ఇచ్చేసాను. ఈ రోజు దాకా పాస్ అవ్వలే. లంచం, నీ పాపము వెంటనే తిరిగి నిన్ను పట్టుకుంటుంది. నేను ఇచ్చిన లంచం నన్ను పట్టుకుంది. ఈ రోజు దాకా పాస్ అవ్వలే. ఒక పాపాన్ని వెంబడి ఇంకోటి, అబద్ధాల నుంచి దొంగతనాల నుంచి బూతుల నుంచి మోసం నుంచి మరింకొకటి, అన్నీ వచ్చేసి ఇంకా ఆ డేస్లో అసలు ఎవరు రీచ్లో లేను. నేను నా లోకంలో నేను ఉన్నాను. ఎంతవరకు వచ్చేసానంటే ఇంకా పాపానికి ఆకలి దప్పులు కలిగి ఎప్పుడు పడతానా పాపంలో, ఎప్పుడు ఛాన్స్ వస్తుందా, ఎప్పుడు పడతానా అని చూసుకుంటా ఉన్నాను. ఆ డర్టీ మ్యాగజైన్స్ తీసుకెళ్ళండి బెంగళూరు రోడ్స్ మీదకి వెళ్ళిపోయి రోడ్ల మీద విప్పి చూపించేవాడిని ఇలా అందరికీ. అంటే ఎంత బానిస అయిపోయానండి, ఎంత మింగేసిందండి నన్ను, ఎంత మోసపోయానండి. మీ గ్రహింపు అవుతుందా? అపవాది కుయుక్తి. మీరు అనుకోవచ్చు ఇది లోకం అండి, మీ ఒక్కరి జీవితం కాదు, అందరిది ఇదే అంటారా మీరు? ఒకటి నేను చెప్తాను, అందరిది ఇదే అవ్వచ్చు. ఇదే స్థితి మార్చడానికి పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి నరకం కన్నా బలమైనదో చూపించాడు. పాపానికన్నా పరిశుద్ధత ఎంత బలమైనదో చూపించాడు. సాతానికన్నా దేవుడు ఎంత బలమైనడో చూపించాడు. లేకపోతే ఈ రోజుకి నిలబడి. సరే, ఎక్కడ దాకా లాక్కెళ్ళింది తెలుసా అండి? ఇంకా చివరికి నేను బస్సెస్లో, ట్రైన్స్లో, రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు గర్ల్స్ నంబర్స్ తీసుకొని కాల్స్ చేసి కాంట్రాక్ట్లకు వచ్చి ఐస్ క్రీమ్ పార్లర్స్కి తీసుకెళ్ళి, పార్క్స్కి తీసుకెళ్ళి ఇంకా విపరీతంగా పాపంలో కూడా పడిపోయి ఇది చేసింది. ఎంతవరకు అంటే మరి నాకు జాబ్ లేదు కదా, ఫెయిల్ అయిపోయినప్పుడు చందాలో వేయాల్సిన డబ్బులు ఆపేసి ఆ చందా మనీ అంతా పక్క పెట్టి అవి తీసుకొని గర్ల్ని స్టార్ హోటల్స్కి తీసుకెళ్ళి చేయించి. ఎంత మోసం! ఏ రోజు అది? ఒక ఆదివారం రోజు, ఫుల్ డే. ఎంత మోసం, ఎంత దొంగ! నేను దేవుని సొమ్ము దొంగిచ్చినంటే ఎవడు క్షమిస్తాడు? నా పరిస్థితి ఇలా ఉండేది. సంవత్సరం వెంబడి సంవత్సరం అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి హోటల్ కానీ బయలుదేరాం.
అలాంటిది ప్రతి నెలది ప్రతి వారం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎంత మనీ కావాలి, ఎవరిచ్చారు? సాతాను నేర్పించిన దొంగతనం. ఇంట్లో డబ్బులు తీసుకునేవాడిని, ఇంట్లో అబద్ధాలు చెప్పేవాడిని. నన్ను అక్కడికి రమ్మంటున్నారు, ఆ చర్చిలో వాయించమంటున్నారు, అక్కడికి ఇక్కడికి అని. వాళ్ళు నాకు ఎంతో మనీ ఇచ్చి పంపించేవాడు, దాన్ని దీనికి వాడేవాడిని. ఇంకా పరిస్థితి ఏంటంటే ఇంట్లో అందరినీ చర్చికి పంపించేవాడిని, ఇంటి దగ్గర కూర్చునేవాడిని, సిస్టమ్ ఆన్ చేసేవాడిని, ఆబ్సిన్ సైట్స్ చూసేవాడిని, ఫోనోగ్రఫీ, తెలుగులో దాన్ని ఏమంటారో నాకు తెలియదు, అశ్లీల దృశ్యం చూసేవాడిని. వీడియోస్ మెడ్రాస్ నుంచి, బొమ్మ బజార్ నుంచి చాలా మురికి వీడియో VCDs అని వచ్చాయి, DVDs VCDs ఆ రోజు. అవి తెచ్చుకునేవాడిని, అందరినీ చర్చ్కి పంపించి ఇంటి దగ్గర కూర్చొని వాచ్ చేశాను. దాని తర్వాత మా మమ్మీ డైరీ ఉండేది, టెలిఫోన్ డైరీ ఆ రోజుల్లో ఉండేది. అందులో ఎవరెవరు గర్ల్స్ ఉన్నారో అందరు నంబర్స్ తీసేవాడిని, ఒక్కొక్కళ్ళు అందరికి కాల్ చేసేవాడిని. ఎవ్రీ సండే ఇదే బ్రదర్. నేను ఎందుకు చర్చ్కి వెళ్ళలేదా అని అనుకుంటారని బై ద క్లోజ్ బిఫోర్ బెనడిక్షన్ ఆమెన్ అనక ముందు కొంచెం ముందు వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని, వచ్చేసాను. ఎవరైనా అడిగితే ఎలా రిప్లై ఇవ్వాలో అలా ఇచ్చేవాడిని. ఇలా సంవత్సరాలు అయిపోతున్నాయి, బానిస అయిపోయాను, నరకాన్ని భూమి మీద చూస్తున్నాను. భయం వేసేది ఎప్పుడు తెలుసా అండి? చలికాలంలో వేడి నీళ్ళు స్నానం చేస్తున్నప్పుడు కొంచెం వేడి ఎక్కువైతే ఒక్క మగ్గు నీళ్ళు నేను పోసుకోలేనే, కొంచెం వేడి ఎక్కువైతే నిత్యం నరకంలో ఎలా కాలుతాను బాత్రూంలో అనుకునేవాడిని. ఇంకా మానేయాలి జీవితం. బాత్రూమ్ డోర్ నుంచి బయటికి రాగానే నా బ్రతుకు ఉండాలి. ప్రియులారా, సాగుతుంది కొన్ని సంవత్సరాలు. ఎంతోమందిని గర్ల్స్ మోసం చేశాను. ఓ రోజు పొద్దున నాకు ఒకటే పని, ఎర్లీ మార్నింగ్స్ లేట్ ఈవినింగ్స్ చాటింగ్. నేను మాట్లాడటమే, ఇంకా ఫోన్స్లో మాట్లాడటమే నైట్ అంతా, ఎంతసేపు అయితే అంతసేపు. ఈవినింగ్స్లో ఓ రోజు పొద్దున్న చాటింగ్ చేయడానికి ఫోన్ తీశానండి. ఫోన్ తీస్తే దేవునాత్మ బలంగా మీదకి వచ్చింది. చాటింగ్ రావట్లేదు ఆ రోజు. మనం ఒక వాక్యం చూస్తాం, యోహాను 6:16 అనుకుంటా. యోహాను 16:8 చూస్తాం మనం. దేవుని ఆత్మ వచ్చినప్పుడు మనుషుల మీదకి ఏం చేస్తుందో, పాపం నుండి నీతిని నుంచి తీర్పుని గురించి ఒప్పిస్తుందని అంటది చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును పెంపచేయను. ఈ ఆత్మ వచ్చిందండి. ఎలా వచ్చింది తెలుసండి? నా హృదయంలో నుంచి ఒక ఖడ్గం బయటకు వచ్చినట్టు వచ్చింది. చాటింగ్ రాట్లా, కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. అంటే ఏంటి దానికి మీనింగు? పాపం నుంచి, లోకం నుంచి, నీతి నుంచి ఒప్పిస్తుందంటే పశ్చాత్తాపం వస్తుంది మన మీదకి. పశ్చాత్తాపం వచ్చింది నా మీదకి, కన్నీరు కారిపోతుంది. చాటింగ్ లేదు ఇంకా. ఆ రోజు దేవునాత్మ అంతరంగంలో దాగున్నాయి. ఏ అబద్ధాలు చెప్పి మోసం చేశానో ఆ పాపని మొట్టమొదటిగా ఒప్పించింది. ఆ పాపని నేను కలిసినప్పుడు నా ఏజ్ 28 అని చెప్పాను. అప్పటికే నా ఏజ్ 40 సంవత్సరాలు. ఎంత మోసం! ఆమె ఏజ్ 16.5,
16.5కి 28 చాలా, 28 చాలా పెద్దది. 40 ఎవడు తట్టుకుంటాడండి? నీ తండ్రి తట్టుకుంటాడా? నా తండ్రి తట్టుకుంటాడా? నీ తల్లి తట్టుకుంటుందా? నా తండ్రి తట్టుకుంటుందా? రెండో అబద్ధం బయటికి లాగాడు ఆ పశ్చాత్తాపంలో. దేవుని ఆత్మ ఆ గర్ల్ని నేను కలిసినప్పుడు, నేను చదివించి ఇంజనీరింగ్ పాస్ అయ్యాను, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని చెప్పాను, కానీ నేను పాలిటెక్నిక్ ఫెయిల్ అయిపోయి ఉన్నాను. అది ఒప్పించింది. ఎప్పుడైతే ఈ రెండు ఒప్పించిందో, నా హృదయంలో దాగున్నాయి అన్నీ బయటికి తీసుకొచ్చింది. మీలాంటి ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర ఎక్కడ నేను అబద్ధాలు చెప్పాను, మోసగిచ్చాను, మీ హృదయాల్ని ఎక్కడ నేను గాయపరిచాను, ప్రతిదీ ఒప్పించింది. అందరి దగ్గరికి తీసుకెళ్ళి ఒప్పించి చివరికి ఒకటి అన్నది. నేను ఆ సమయమున బాత్రూంలో ఏడుస్తున్నాను. ఏమని ఏడుస్తున్నానంటే, దేవా, 3.5 సంవత్సరాల్లో మోసపోయాను, నన్ను ఇంత ప్రేమించిందా సాతాను? ఇంత ప్రేమించిందా? ఎవరిని ప్రేమించినంత నన్ను ప్రేమించిందా సాతాను? 40 సంవత్సరాలు నాకు మోసం చేసింది. నా మీద నాకు నమ్మకం లేదు. నేను ఒప్పుకున్నాను, కానీ నేను మళ్ళా పడిపోతానేమో, నా పరిస్థితి ఏంటి, నిత్య నరకమే కదా అని బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఏడుస్తున్నాను. ఒకటి అన్నాను దేవునితోటి, మీరేమనుకోవద్దు, దేవుడు చెప్పమంటే చెప్పిస్తున్నాను. ఒక గర్ల్ లేకపోయినా నేను ఉండగలను, కానీ ఓరల్ సెక్స్ లేకుండా ఉండలేను. మాస్టర్బేషన్ అనేది భయంకరమైన పాపం, అది లేకుండా నేను ఉండలేను అని ఏడుస్తున్నాను. దేవా, నేను ఇది లేకుండా ఉండలేను నాయన, నేను ఒప్పుకున్నాను కానీ పడిపోతాను, అయ్యో 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 అని ఏడుస్తుంటే దేవుని ఆత్మ బాత్రూంలో ఒక ప్రవాహం వలె నా మీదకి వచ్చింది. వచ్చేమన్నా తెలుసా అండి? నిన్ను ఒప్పించింది నేను. పాపం అనే సముద్రంలో నువ్వు కొట్టుకొని పోతే పట్టుకొని పైకి లేవనెత్తాను, ఒప్పించి విడుదల జయమిచ్చి, మళ్ళా అదే సముద్రంలో నిన్ను పారేస్తాను అన్న అపనమ్మకస్తుడైన దేవుడు అనుకున్నావా నన్ను? ఛాలెంజ్. ఇంకొకసారి వెళ్ళగలమేమో. టు ఎనీ గర్ల్ ఛాలెంజ్. ఇఫ్ యూ కెన్ ట్రై మాస్టర్బేషన్, ఓరల్ సెక్స్ ఎనీ టైమ్. దేవుని ఆత్మ ఛాలెంజ్ చేసింది పాత్రలో. మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 11 సంవత్సరాలైంది. 11 years. I didn't call a second girl, not the same girl. I did not text any girl. No oral sex even. What a glory, what a joy. ఒక దగ్గర మెసేజ్ నేను చదువుతున్నాను, ఏమనుందో తెలుసండి? ఇది ఇంకో క్వశ్చన్ మీ అందరికి. దేవుడు ఎన్నో మిరకల్స్ చేశాడు కదా, మీరు చెప్పేయగలరు, ఇది నాకు తెలుసు. ఈ లోకంలో ఎన్నో మిరకల్స్ చేశాడు. మహా అద్భుతకరమైన మిరకల్ ఏంటండి? అద్భుతం, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ దట్ గాడ్ పర్ఫార్మ్డ్. ఏంటండి అది? అదేంటది? మోసెస్ రెడ్ సీన్ స్ప్లిట్ చేశాడు అదా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు అదా? లేకపోతే దావీదు గొలియాతుని చేశాడు అదా? లేకపోతే ఏంటి దేవుడు చేసిన మహా అద్భుతకరమైన మిరకల్ ఏంటదని? అది తర్వాత వస్తుంది. మహా అద్భుతమైనది దేవుడు మన పట్ల చేసిన ఆ రక్షణ, మనకిచ్చిన రక్షణ, ఆ విజయం. ఎర్ర సముద్రాన్ని స్ప్లిట్ చేసింది కూడా దాన్ని మించిందంట రక్షణ అనేది. ఎందుకంటే ఎర్ర సముద్రము పాయలుగా చేసినందువల్ల మనం పరలోకానికి రీచ్ అవుతామా? కానీ దేవుడు మనకిచ్చిన రక్షణ వలన వచ్చిన మార్మన్స్ వలన రీచ్ అవుతామా?
గ్రేటెస్ట్ అద్భుతం మెరకల్ అది చేయించాడు. 11 years, 11 సంవత్సరాలు. నో, ఆ సంవత్సరం దాకా కిడ్నీలో రాళ్ళు ఉండేనా, నొప్పి వచ్చేసేది, తిరిగిపోయేవాడిని, మెలికలు, కూర్చోలేను, పడుకోలేను, నడవలేను, నరకం అనుభవించేవాడిని. హాస్పిటల్కి తీసుకెళ్లేవారు, హైదరాబాద్లో, విజయవాడలో, ఏలూరులో. సంవత్సరానికి 1 సారి, 2 సార్లు, 3 సార్లు. ఇంకేంటిది అవ్వలేదు, ఇంక నేను త్వరగా చనిపోతానని అనుకున్నాను. ఏ సంవత్సరం అయితే నన్ను లోతుగా రక్షణలోకి నడిపించాడో దేవుడు, ఆ సంవత్సరం నుంచి కనపట్లేదండి. కిడ్నీస్ పెయిన్, నొప్పి కనపట్లే. నన్ను ఏ ఏ ఇవాంజలిస్ట్ అయితే, సేవకుడైతే నన్ను రక్షణలోకి నడిపించాడో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి ఈ సంవత్సరం నుంచి లేదేంటి నాకు కిడ్నీ పెయిన్ అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా అండి, దేవుడు నిన్ను స్వస్థపరిస్తే, లేకపోతే నిన్ను రక్షిస్తే కంప్లీట్గా రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. సగం చేసి సగం మాండు. ఆత్మీయంగా రక్షించి శారీరకంగా వదలడు, శారీరకంగా రక్షించి ఆత్మీయంగా వదలడు. ఫుల్ సాల్వేషన్, ఫుల్ హీలింగ్. బిడ్డలారా, 11 సంవత్సరాలు నో కిడ్నీ పెయిన్, నో కిడ్నీ పెయిన్. ఓ రోజు స్వార్థ చేయడానికి మీ దగ్గర ఎయిమ్స్ ఉంది చూసారా, మీకు తెలుసు కదా ఎయిమ్స్. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ నేను వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? నేను అనుకున్నాను అక్కడ కొంచెం స్వార్థ చేయవచ్చు, పంచవచ్చు అనుకొని ఈ బోర్డుని కింద పార్కింగ్ లో పెట్టేసి పత్రికలు పాకెట్లో పెట్టుకొని ఇద్దరం కలిసి పైకి వెళ్ళాం. ఎక్కడ ఎంటీ సీట్స్ ఉంటే అక్కడ పత్రికలు పెట్టేస్తున్నాం. వినండి, ఇది ఐసీయూ దగ్గరికి వెళ్ళాం. ఒక పేషెంట్ ఐసీయూలో ఉన్నారు, ఆమెకు ప్రార్థన చేసి వద్దాం అన్నాడు. ఐసీయూలోకి నాకు తీసుకెళ్ళారు. ఆమె పరిస్థితి కూడా ఇద్దరు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి, ఇంకా లాస్ట్ స్టేజెస్ లో ఉంది. నన్ను ప్రార్థన చేయమన్నారు. నేనే భయంకరమైన పాపిని, నేనే ఎంతో కిడ్నీ పెయిన్ అనుభవించినాడు, నేనే ప్రార్థన చేస్తాను అనుకున్నారు. చేయమన్నారు కాబట్టి చేశానండి. ఆ వార్డులో ఐసీయూలో ఉన్న ప్రతి బెడ్ మీద దేవుని వాక్యం పెట్టొచ్చాను. ప్రతి బెడ్ మీద దేవుడు చేసిన కార్యం ఏంటంటే, వాళ్ళు ఒక 2 వారాలు అయ్యాక నన్ను కలిశారు. సేఫ్గా డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చారంట. ఎందుకని చెప్పానంటే, ఒకప్పుడు నేను పేషెంట్ని, నన్ను ఎప్పుడైతే నిజంగా మనం అనుకున్నట్టు అతి బలమైన ది గ్రేటెస్ట్ ఆఫ్ మిరకల్స్ సాల్వేషన్, రక్షణ అనే దాంతో లోతుగా నన్ను విడిపించాడో, నాకు అది ఒక బహుమతిగా ఇచ్చాడో, ఆ రక్షణ ఆయుధంతో ఈ రోజున మనం ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు వస్తున్నాయి. దేవుడు చేసిన కార్యం అలా ప్రియులను ఎన్నో అద్భుత రీతి. మీకేం చెప్పాను నేను, ఆ డేస్లో మొబైల్స్ లేవు. ఆ మురికి మ్యాగజైన్లు తీసుకెళ్ళి మ్యాంగ్లూర్ సిటీలో ఇలా చూపించేవాడిని, హైదరాబాద్లో కూడా చూపించాను. నాకు మ్యూజిక్ చాలా ఇష్టం. మ్యూజిక్ క్లాసెస్ పంపించేవారు. మ్యూజిక్ క్లాసెస్ కట్ చేసేసి ఆ మనీతోటి మ్యాగజైన్స్ రెంట్కి తీసుకొని ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చదివి అపవిత్రపరుచుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే దేవుడు నన్ను ఇలాగా లోతైన మారు మనసులోకి తెచ్చాడో ప్రియులరా, దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆ రోజు మ్యాగజైన్స్ ఈ సైజు ఉండేయండి. ఎంతో మందికి చూపించి వాళ్ళ మనసును పాడు చేసేవాడిని. అందులో ఉన్న మురికి పిక్చర్స్ చూపించి నన్ను పాడు చేసుకుంటూ ఉండేవాడిని.
నన్ను దేవుడు మార్చాక ఈ బుక్కి 5-6 టైమ్స్ ఉంటుందండి ఇది. ఈ నా జీవితంలో ప్రతిరోజు ఎత్తి కొన్ని వేల మందికి, వేలు కాదు, కొన్ని లక్షలు కూడా కాదు, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి చూపిస్తే నాకు గుర్తించాడు. దేవుడు ఏమన్నాడంటే, నేను నీతోటి ఓ ప్రామిస్ చేశాను చూడు, బాత్రూంలో ఛాలెంజ్, ఇంకోసారి వెళ్ళగలమేమో అని ఆ ప్రామిస్ని రివైవ్ చేశాడు, బలపరిచాడు. ఎలాగంటే, నేను శపించిన సాతాను అపవాది నిన్ను లోకంలో ఒకప్పుడు అలా వాడుకుంటే, నిన్ను పాపంలో ముంచడానికి, ఎంతో మందిని పాపంలో ముంచడానికి నిన్ను వాడుకుంటే, నేను శపించిన సాతానే అలా వాడుకుంటే, నిన్ను సాతాన్ని నిర్మించిన నేను ఇంకెంత బలంగా వాడుకుంటాను అని చూపిస్తున్నాడు దేవుడు నాకు ఈరోజు. ప్రతి రోడ్డు మీద ఇందాక వచ్చేటప్పుడు అక్కడ కూడా నిలబడి ఉన్నాను. ఎవ్రీ ప్లేస్, ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని లేదు, కొన్ని మిలియన్స్ అంటే లక్షల కన్నా ఎక్కువ మందికి అది ఇచ్చేది అది అదేంటి పంచుకునే కృపించాడు. మరి ఆ డర్టీ మ్యాగజైన్స్ లక్షల మందికి ఇచ్చానా, వేల మందికి ఇచ్చానా? దేవుడు చేసిన ఇది నన్ను రక్షణలోకి నడిపించేసాక చేతులెత్తి ప్రార్థన చేయాలంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎత్తలేకపోయేవాడిని. ఒకసారి 1 గంట ఎత్తాను కష్టపడి, దాని తర్వాత అరగంట అయిపోయింది, ఇంకో రోజు 15 minutes, దాని తర్వాత మానేశాను. బాధపడుతున్నాను, నాయన చేతులెత్తి ప్రార్థన చేయడం అనేది చాలా బలమని, అరే చేయలేకపోతున్నానని బాధపడుతున్నాను. ఓ రోజు దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ రూమ్లో నువ్వు ఒక్కడవే ఎత్తుకుంటావు, నేను నిన్ను బయటికి వెళ్ళి ఎన్నో ప్లేసెస్లో కొన్ని లక్షల మందికి నా వాక్యం ఎత్తి కొన్ని గంటల సేపు నువ్వు చూపించి ప్రార్థించే కృపిస్తాను. దేవుడు అలా మార్చాడు. ఎన్ని గంటలు ఎత్తుతాను తెలుసా అండి? 5 గంటలు ఎత్తుతాను, 7 గంటలు ఎత్తుతాను. ఓ రోజైతే నా రికార్డు 10:30 గంటలు ఎత్తే కృపించాడు. 10.5 hours, 10:30 గంటలు బోర్డు. అప్పుడప్పుడు దించిన దేవుడు ఏం మాట్లాడే తెలుసా అండి? నువ్వు బలహీనుడు, నువ్వు మానవుడు, నువ్వు ఎత్తలేవు, నువ్వు ఎత్తేది నా వాక్యం. ఏ వాక్యం నువ్వు ఎత్తుతున్నావో అదే వాక్యం నిన్ను ఎత్తుతుంది, అందుకే నేను ఎత్తుతున్నాను. వాక్యం ఉన్నది మీరెవరు మర్చిపోకండి. అది యవనస్తులు తమ కాడి ముయ్యాలని ఉన్నాయి. మీకు తెలుసు ఆ వాక్యం? తెలిసే ఉంటుంది, విలాప వాక్యాల్లో ఉంటుంది, లామెంటేషన్స్ 3వ వాక్యంలో తెలుసు, చదవండి సరే. 3:25-30 లోపల ఉంటుంది. మీ యవనంలో కాడి మోయ, యవనస్తులు తమ కాడి మోయిట మంచిదని ఉంటుంది చూడండి. అందులో 30 కూడా ఒకసారి చదవండి. 27 యవ్వన కాలం కాడి మోయిట నరునికి మేలు. ఈ కాడి మోసే రాజమండ్రి నుంచి ఇక్కడ తెచ్చేది కదా. చూడండి, ఆ రోజుల్లో చందా డబ్బులు పక్కకుంచి పాపానికి వాడేనే ఆదివారం రోజున స్టార్ హోటల్స్ స్పెండ్ చేసి, ఈరోజు కనీసం సేవ చేయడానికి రావడానికి కూడా డబ్బులు ఉంచకుండా దేవునికి వాడేసి దేవుని మీద ఆధారపడి పంపించాడు. ఎవరు మారుస్తారండి ఇలాగా? ఒక దొంగని, దేవుని సంచిలో దొంగలిచ్చే దొంగని, ₹1 వాటర్ ప్యాకెట్ కూడా ఉంచుకోకుండా ఇచ్చేసి ఆధారపడేది. నేను ఎక్కడ వెళ్ళలేదు అంటే
నేనేదో గొప్ప చేస్తానని చెప్పట్లేదు. మూర్ఖుడికి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. త్వరగా ఆపేస్తానండి. ఒకటి చెప్పి మీకు బలమైనది మీతో పంచుకోవాలని చూస్తున్నాను. నేను అన్నిటికన్నా బలమైనది ఏంటో మీకు తెలుసండి? ఆయుధం. అన్నిటికన్నా బలమైన ఆయుధం గెస్ చేయాలి. కొంతమంది ప్రార్థన అంటారు, ఇట్స్ ఓకే. ఇంకా దగ్గరికి వద్దాం. సిలువలో అతి బలమైన ఆయుధం దేవుడు వాడింది. ఎస్, అది ఉంటే నువ్వు లోకాన్ని చేయగలవు. నాకు ఆయన అదే నేర్పించాడు. ఇంత భయంకరమైన పాపిని నన్ను క్షమించి నన్ను కూడా అందరినీ క్షమించుకున్నాడు. అది గనక మనం చేయగలిగితే నువ్వు ఏ ప్రార్థన చేసినా వెళ్ళిపోతుంది. మరొక ప్రార్థనలో ఉంది కదండి, అది మేము వాళ్ళని క్షమించినట్లు మమ్మల్ని క్షమించలేదు. అది గనక మనం క్షమించి శత్రువుల్ని ప్రార్థన చేస్తే నువ్వు ఏది కోరు దేవుని చిత్తంలో ఆన్సర్ ఉంటుంది. నేను ఇంత ప్రార్థన చేస్తున్నానండి, ఇంత ఆఫరింగ్ ఇస్తున్నానండి దేవునికి, ఇన్ని మంచి కార్యాలు చేస్తున్నానండి, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటారా? ఎవరిని క్షమించలేదు. నువ్వు ఎవరిని క్షమించలేదు. మొట్టమొదటిగా క్షమించాలంటే నీ హృదయం విరగాలి. విరిగి నలిగిన హృదయం రావాలి. విరిగి నలిగిన హృదయం రావాలి. ఆ హృదయం రావాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని కోరేది, దేవా నన్ను క్షమించు నాయన, క్షమించే గుణం నాకు ఇవ్వు నాయన. నీ హృదయం తప్పనిసరిగా విరుగుతుంది. నీ హృదయం విరిగిందా పరలోకంలో ఇక్కడే ఉంటుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇంతమంది మనుషులు ఉన్నాం మనం. ఇంతమంది మనుషుల్లో లోకంలో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేస్ నచ్చుతుంది. ఇట్స్ ఓకే, పక్కన పెట్టండి. దేవునికి ఎవరి మొహం నచ్చుతుంది మీరు చెప్పగలరా? ఎవరి మొహం దేవునికి అందరికన్నా ఎక్కువ ఇష్టం? ఎవరి మొహం, ఏ మొహం ఇష్టం దేవునికి? ఏ ఫేస్? మేకప్ చేసిన ఫేసా? లిప్స్టిక్ వేసిన ఫేసా? నేను చెప్తాను చూడండి. కన్నీటితోటి నానిపోయి ఉంటుంది చూడండి. టీయర్స్ సోక్డ్ ఫేస్ అంటారు ఇంగ్లీష్లో. మరి తెలుగులో నాకు వచ్చినది చెప్తున్నాను. కన్నీటితోటి నానిపోయి ఏ మొహం ఉంటుందో దేవునికి చాలా ఇష్టం ఉంటుంది. దేవుని కంటికి అది చాలా బ్రైట్గా, రేడియంట్గా కనిపిస్తుంది. ప్రతిరోజు దేవుని వాడు కోరుకుంటే విల్ బి గాడ్స్ లవ్డ్ ఫేస్. చెప్పండి, నేను ఇది రుచి చూసాను. నాకు జరిగింది ఏంటి తెలుసండి? దేవుడు చెప్పాడు నాకు, చెప్పి నేను ఆపేస్తాను. గర్ల్స్ మోసం చేశాను. నన్ను నడిపించిన ఆయన సేవకుడు అన్నాడు, బ్రదర్ ఆ కేసు వద్దండి, ఎవరితోటి పాపం జీవించారు. నా చర్చ్లో ఒకళ్ళు ఉన్నారు, అది అలయన్స్, అది ఫిక్స్ చేస్తారా మ్యాచ్ అన్నారు. మా మమ్మీ అన్నారు, ఈ లైఫ్లో సెటిల్ అవ్వు, విల్ ఫైండ్ ఏ గుడ్ మ్యాచ్ ఫర్ యూ. నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, దేవా నేను మోసం చేశాను. మా మమ్మీ ఇలా అంటున్నారు, పాస్టర్ గారు ఇలా అంటున్నారు, నువ్వు ఏంటంటావు నాయన అని ప్రార్థన చేశాను. దేవుడు ఏమన్నా తెలుసండి, నువ్వు మళ్ళా అదే గర్ల్ దగ్గరికి వెళ్తే, మోసం చేశాను కదా ఇప్పుడు అని నువ్వు ఆ గర్ల్ దగ్గరికి వెళ్తే లోకం ఏమంటుంది తెలుసా? పాపంలో బ్రతికాడు, రక్షణ పొందాను అంటున్నాడు, మళ్ళా పాపం దగ్గరికి వెళ్తున్నాడు అంట. అలాగని నువ్వు అది వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్తే లోకం ఏమంటుంది తెలుసా? ఒకళ్ళని మోసం చేశాడు, ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాడు అంట. దేవుడు ఏమన్నాడు తెలుసా అండి, నేను నిన్ను పెళ్ళాడి,
అవుతుందంటే నేను నిన్ను ప్రదానం చేసుకుని ఉన్నాను. 3:14 జెరెమయా తర్వాత చదవండి. హోసియా 2:19-21 దాకా క్లియర్గా మాట్లాడాడు. నమ్మకత్వంలోను, సత్యంలోను, దీర్ఘశాంతము చూపించటంలోను, దయాదాక్షను చూపించటంలోను నేను నిన్ను ప్రదానం చేసుకుని ఉన్నాను. 40 సంవత్సరాలు అలా బ్రతికేక పెళ్లి లేకుండా ఉండగలనా? దేవునితో అన్నాను, నాయన ఈ మాట నువ్వు మాట్లాడింది వాక్యం ద్వారా ఈ సందర్భంలో నాకు సంబంధించిందైతే నేను ఇంకొకసారి పాపంలో పడకూడదు. అప్పుడు నా జీవితం ఆఖరి ఊపిరి దాకా నీకు సాక్షిగా జీవిస్తాను, సజీవ సాక్షిగా. నేను కనుక పడ్డానా ఈ వాక్యం నాకు కాదనుకుంటానన్నా. 11 సంవత్సరాలు ఐ డిడ్ టర్న్ బ్యాక్. ఎంత పవర్ఫుల్ ఈ వాక్యం నాకు తెలుసుకుని, ఎంత పవర్ఫుల్ ఈ వాక్యం, ఎంత పవర్ఫుల్. నేను చూసానో చెప్పనండి, రైల్వేలో, ట్రైన్స్లో వాటర్ బాటిల్స్ మధ్యన అమ్ముతారు, మీరు చూసారా? కంపార్ట్మెంట్స్లో వాళ్ళ మధ్యన ఈ బైబిల్ని ఇలా పైకెత్తి యేసే రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎన్ని కంపార్ట్మెంట్లు నడవగలను అన్ని కంపార్ట్మెంట్లు ఎత్తుకొని నడిచి పత్రికలు పంచాను. ఆ బలం నేను చూశాను కాబట్టి. అలా మీరెవరినైనా చూసారా ట్రైన్లో చేయడం? అంటే నన్ను ఎంత బలపరిచాడు. ఎందుకని? అది దేవుని నీతి. ఏంటది? భయంకరమైన పాపిని బహు ఎక్కువగా ప్రేమిస్తాడంటే దేవుడు. నేను నిజంగా అలాంటి పాపిని కాబట్టి, నన్ను అంత ప్రేమించాడు కాబట్టి నేను అది చేయలేను. దేవుని నీతి చూసారు ఎలా ఉంది? ప్రతిదీ నాకు నేర్పిస్తున్నాడు. నాకు బైబిల్ ఏమీ తెలియదు. చిన్నప్పుడు న్యూస్ పేపర్లో చదివేవాడు. అలాంటి బ్రతుకు చదివి బైబిల్ ఏం చదువుతా? దేవుడు రక్షణలోకి పిలిచాక వెళ్ళి చెప్పమంటుంటే నేను అన్నాను, నాయన నాకు తెలియదు కదా, నేనేం చెప్తాను నాకు తెలియదు అంటే దేవుడు అన్నాడు, యు ఆర్ ఎ వాకింగ్ బైబిల్. నువ్వు నడిచే బైబిల్. ఇందులో ఉన్నది విధేయత చూపించు, నడువు, నువ్వే బైబిల్ అన్నాడు. వాక్యం చదువుతుంది చూడండి, తెలుగులో చదువుతుంది. వాక్యము బాగా బోధించేవారు ప్రజలకు నచ్చుతారు. 2వ లైన్, వాక్య ప్రకారము జీవించేవారు దేవునికి నచ్చుతారు. వాక్యము బాగా బోధించేవారు ప్రజలకు నచ్చుతారు. వాక్య ప్రకారము జీవించేవారు ప్రభువుకి, దేవునికి నచ్చుతారు. ఎప్పుడు విన్నాను తెలుసా అండి ఇది? ఈవేళ ఏలూరులో పొద్దున్న సువార్త చేస్తుంటే రోడ్డు మీద అంత బరువైన బ్యాగ్ మోసుకొని బోర్డు తల మీద ఎత్తుకొని నడుచుకొని వస్తుంటే దారిలో ఒక ఆయన ఆపి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మీకు మెసేజెస్ ఇస్తాను. ఈయనేం మెసేజెస్ ఇస్తాడు? ఆ నెంబర్ బ్లాక్ చేసేద్దాం అనుకున్నాను నేను. ఇక్కడికి వచ్చాక ఏదో న్యూ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏంటా అని చూస్తే ఇలా మాట్లాడుతున్నాడు. చూసాడు దేవుడు. మనం ఆయన పనిలో ఉంటే ప్రతి క్షణము పరలోకం ఎక్కడే ఎలా నడిపిస్తున్నాడు చూడండి, ఎంత బలం ఇస్తున్నాడు చూడండి. ప్రతి క్షణం ట్రైన్స్లో హిజ్రాస్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. హిజ్రాస్ గేస్ టాయిలెట్స్లోకి వెళ్ళిపోయేవాడిని. ఆ రోజుల్లో ట్రైన్స్లో అట్నుంచి ఇటు బ్యూటిఫుల్ గర్ల్స్ ఎక్కడ కనిపిస్తారో చూసుకుంటే వెళ్ళేవాడిని. హిజ్రాస్ తోటి వెళ్ళిపోయేవాడిని. ట్రైన్స్ తిరిగి రైల్వే స్టేషన్స్ బయట వాళ్ళ ఇల్లులు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయేవాడిని. రెడ్ లైట్ ఏరియాస్కి వెళ్ళిపోయేవాడిని. నా జోబులో చాలా మనీ ఉండేది, ఇంటి నుంచి తెచ్చేవాడిని. నన్ను లోపలికి తీసుకెళ్ళి మనీ అంతా లాగేసుకునేవాడు. కొంచెం ఉండేది, దాంతో నెలంతా బ్రతకాలి. ఏంటి నా బ్రతుకు? అలాంటిది ఈరోజు ఏం చేశారు తెలుసా దేవుడు? మొన్న నన్ను డెహ్రాడూన్ రమ్మన్నారు. ఇక్కడికి మీరు ఎలా పిలిచారో వాళ్ళు అక్కడికి ఎలా పిలిచారు. దేవుని కార్యాలు సువార్త మీద చెప్పడానికి నా ఏసీ టికెట్ తీసుకొని వెళ్ళారు. దేవుడు అంటున్నాడు, ఓ రోజు నీ బ్రతుకు తెలుసు, ట్రైన్లో టాయిలెట్స్లోకి వెళ్ళి డర్టీ రైటింగ్స్ అని చదివేవాడివి, నిన్ను అపవిత్రపరుచుకునేవాడివి, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళేవాడివి. ఈ రోజున రా అదే టాయిలెట్స్లోకి వెళ్ళి
నీ జోబులో ఉన్న సాక్ష్యం బుక్స్ పెట్టి అక్కడ టాయిలెట్స్ లో పెట్టానండి. పత్రిక, ఈ బుక్, సాక్ష్యం టాయిలెట్స్. ఎంత సంతోషించాడు దేవుడు. ఒకప్పుడు నీ బ్రతికేంటి, ఇప్పుడేంటి? ఇలారా మన ఒక్కొక్కరిది వెరీ స్పెషల్ లైఫ్. మనకున్న ఫేస్ ఇంకోటి ఎవరికి లోకంలో లేదు. దేవుడు మన ఒక్కొక్కరిని మనం ఆయనకి ఒక్కటే బిడ్డ అన్నట్టు ప్రేమిస్తాడంట. అందుకని మనకిచ్చిన ఫేస్ ఇంకోటికి ఇవ్వలే, యునిక్గా చేసాడు. మన నుంచి వచ్చే అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఇంతకన్నా బలంగా మీ సాక్ష్యాలు ఉంటాయి, ఇంతకన్నా బలంగా మీ బ్రతుకులు ఉంటాయి. మీ బ్రతుకులు కూడా పరిశుద్ధ గ్రంథాలలాగా ఇంకెలా మారుస్తాడు. తప్పనిసరిగా చేస్తాడు దేవుడు, చేస్తాడు. అందుకని ఇక్కడ తెచ్చి ఇంత చెప్పిస్తాడు. ఎలాంటి ఇది ఇచ్చాడంటే దేవుడు నాకు ఇక్కడ నిలబడి నేను మాట్లాడితే ఆయన నాకు చేసిన కార్యాలు, నేను మూర్ఖుడైనప్పటికీ నాన్ స్టాప్గా మాట్లాడితే ఇలాగా నా జీవితం సరిపోదు చెప్పుకోవడానికి. నాన్ స్టాప్గా మాట్లాడితే నా జీవితం చాలు. ఈ షర్ట్ నాది కాదు, చూసారా ఎంత లూజ్గా ఉందో. ఈ ప్యాంట్ నాది కాదు, చూసారా ఎంత లూజ్గా ఉందో. నేను వేసుకొచ్చిన చెప్పులు నాయి కావు. ఈ బుక్ కూడా నాది కాదు. ఈ బుక్ వెనకాల ఎంత అద్భుతం ఉంది తెలుసా మీకు? టైం లేదు కానీ ఎంత అద్భుతం ఉన్నది బుక్. ఏంటి రావడానికి టికెటే కొనుక్కొని నీ బుక్ కొంటానా? బుక్ మీద కూడా ఆధారపడితే అద్భుత రీతిగా మబ్బులు తెప్పించేసి, వర్షం తెప్పించేసి, అందరం ఒక ఏదో నియర్ బై హోటల్లో ఉండిపోయాము దగ్గర అందరం కలిసి. నేను ఒక లిఫ్ట్ మీద వెళ్తున్నాను, వర్షం వస్తే ఒక దగ్గర ఉండిపోతే అతను ఆ లిఫ్ట్ మీద అక్కడ ఉండిపోయి అప్పటికే ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తాను, దేవా బుక్స్ లేవు నాయన, బుక్ నేను కొనను నాయన, నీ మీద ఆధారపడతాను. నేను కొనుక్కోవడం ఏంటి? నువ్వు నా తండ్రివి, నువ్వు అన్నావు కదా నన్ను ప్రదానం చేసుకున్నానని, కమాన్ గివ్ మీ మై బుక్ అంటే వర్షం తెప్పించేసి అక్కడ హోటల్లో ఉండిపోతే అతని దగ్గర బ్యాగ్ ఉంది, లిఫ్ట్ ఎవడో నాకు తెలియదు. ఆయన ఈ బుక్ ఉంచుకోండి అని ఈ బుక్ ఇచ్చాడు. ఈ బుక్ ఇచ్చుకోండి బుక్ ఇచ్చాడు నాకు. డైరీ మళ్ళీ తీసుకుంటే 2 minutes అయ్యాక సెకండ్ బుక్ ఇచ్చాడు. ఇంకో మాట తెలుసా, ఆ రోజు మార్నింగ్ సెంట్ ఆన్స్ స్కూల్ దగ్గర స్వాప్ చేసి ఇంటికి వెళ్తున్నా. టిఫిన్ లేదు, ఏమీ లేదు. బుక్స్ ఇవ్వడమే కదా, వర్షం తగ్గట్లే, నాన్ స్టాప్ వస్తుంది. ఆ హోటల్ దగ్గర బుక్స్ ఇచ్చి టిఫిన్ కూడా ఇప్పిద్దాం అనుకున్నాడు. నాకు టిఫిన్ వద్దంటే ఆయన ఇప్పిద్దామంటే అతనేమో ఇక్కడ టిఫిన్ అమ్మరండి అన్న. టిఫిన్ అమ్మరంటే మరి ఏమమ్ముతారంటే బిర్యానీ అన్నాడు. మార్నింగ్ టైం, అప్పుడు బిర్యానీ ఉండదు కదా. ఇంకా అంతే, వర్షం వస్తుంది, అలా ఉన్నాం. ఎంతసేపు వచ్చింది వర్షం? లంచ్ టైం అయ్యేదాకా వచ్చింది. లంచ్ అయ్యాక బిర్యానీ ఇప్పించేసాడు. పిల్లరా, దేవుని మీద ఆధారపడడం ఒక్కసారి మీరు నేర్చుకుంటే వచ్చే గవర్నమెంట్ ఏదైనా మీకు అనవసరం. 3 years అయింది నేను బియ్యం కొనుక్కొని, నేను బ్యాచిలర్ని, వండుకొని తినాలి, సంపాదించుకోవాలి, కొనుక్కోవాలి, వండుకోవాలి. అది నా బ్రతుకు. కొంతకాలం ఎప్పుడైతే దేవుడు సువార్తలో పిలిచాడో, ఉద్యోగం అనే విశ్వాసం మీద బ్రతకన్నాడు. ఉద్యోగం అనేసి విశ్వాసం వస్తే ఏమన్నాడు తెలుసా? ఏ కూరగాయలు కొనుక్కోవడానికి ఎక్కడికి వెళ్తున్నావో సువార్తకి వెళ్ళు, సువార్త చేయ అక్కడ అన్నాడు. సంత మార్కెట్లు మీరు విన్నారా లేదు? సంత అంటారు, ఫేర్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్. అక్కడికి వెళ్ళి సువార్త చేస్తా ఉన్నాను. 3 సంవత్సరాలు అయింది సువార్త చేస్తాను సంత మార్కెట్లో. ఈ 3 సంవత్సరాలు ఒక్క కూరగాయ కొనలేదు నేను. 3 సంవత్సరాలు ఒక్క ఉల్లిపాయ కొనలేదు. 3 సంవత్సరాలు బియ్యం కొనలేదు. 3 సంవత్సరాలు సరుకులు ఏవి కొనలేదు. స్వార్థ బలం మీకు తెలుసా? ఏ గవర్నమెంట్ వస్తే నాకేంటి,
నేను ఆల్రెడీ లోకం మీద హాని లేను, నా దేవుని మీద హాని ఉన్నాను. లోకాన్ని విడిచిపెట్టున్నాను. మారు మనసు అంటే మీనింగ్ అది. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. లోకానికి చచ్చిపోవడం అంటే, లోకానికి చచ్చిపోయినా లేనా, రూపాయి పెట్టుకోకుండా వచ్చానంటే, లోకానికి చచ్చిపోయినా లేనా, కూరగాయలు కొనుక్కోకుండా 3 సంవత్సరాలు బ్రతికానంటే, బియ్యం కొనుక్కోకుండా 3 సంవత్సరాలు బ్రతికానంటే, ఫిష్ చికెన్ నథింగ్ 4 సంవత్సరాలు వెళ్తాం. మీరెవరు తిన్నంత తింటున్నారు. చూడండి ఎంత వచ్చేసిందో పొట్ట. అందుకని చెప్తున్నాను, నిలబడి చెప్తే నాన్ స్టాప్ నా జీవితం చాలు. ప్రతిరోజు ఆయన ఐఎమ్ ఇన్ హిస్ గ్రిప్. ఐ ఎంజాయ్ ఎ వెరీ పర్సనల్ టచ్. ప్రతిరోజు నేను ఒక్కడి లేదు. ఏ వైఫ్ నాకున్నా నాకంత ఇది ఇవ్వదు. ఏ వైఫ్ నాకు ఇవ్వరు, ఎవరు అంత వచ్చాను. ఇంకో మాట తెలుసా మీకు, నా జేబులో రూపాయి లేకుండా వచ్చాను కదా, దేవుని మహిమ గురించి చెప్తున్నాను. ప్రతి నెల కొంతవరకు 12 నుంచి 15 మందిని నేను సపోర్ట్ చేస్తున్నాను తెలుసా మీకు. 12 నుంచి 15 దాకా ప్రతి నెల నేను చేయగలిగినంత ఆయన సపోర్ట్. అలాగిచ్చే అప్పుడే సిలువ లేకుండా లోకానికి మార్గం లేదు. మీ సిలువ మోస్తున్నారా? సిలువ ఉందా మీ జీవితాల్లో? రక్తం కారింది, ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు, అంత బాగానే ఉంది. కానీ సిలువ, మీ సిలువ సంగతి మోస్తున్నారా? క్రీస్తు గురించి శ్రమభావం అనుభవిస్తున్నారా? ఈవేళ ఎవరన్నా తిట్టారా మిమ్మల్ని? నన్ను తిట్టారు ఈవేళ, నన్ను అపహాసించారు ఈవేళ. నాకు ఈవేళ కూడా వచ్చింది సిలువ. మరి మీకు సిలువ లేదా? సిలువ లేకపోతే మార్గం లేదన్నమాట. మీకు ఒక అతను అన్నాడంట, 1 మినిట్ పెట్టే వెళ్ళిపోతానండి. దేవా, అతనికి ఒక కళ వచ్చిందంట. ఆ కళ వస్తే సిలువ మోస్తానండి. దేవా, ఈ సిలువ మోయలేకపోతున్నాను ఆయన, ఇది కట్ చేసి చిన్నది చేయాలంటున్నాడు. ఈ బాధపడలేక యేసయ్య ఆ సిలువని ఇలా ఉంటుంది కదండి, కొంచెం కట్ చేసాడంట. చేసేస్తే నాయన కొంచెం పర్వాలేదు, ఇంకొంచెం కట్ చేయి, ఇంకొంచెం ఈజీగా ఉంటుందండి. ఇంకా కట్ చేశాడంట. ఇంకా చేయను ఆయన, ఈజీగా మోస్తానండి. ఇంకా కట్ చేస్తాడంట. ఓ రోజు ఇంకో కళ వచ్చిందట. ఈ వ్యక్తి ఇంకా చాలా మంది వ్యక్తులతో కలిసి ఎవరి సిలువ వాళ్ళు మోసుకుంటా వెళ్తున్నారంట. పరలోక మార్గంలో వెళ్తుంటే మధ్యన ఒక క్రీక్ వచ్చిందంట, అంటే కెనాల్ వస్తే, కెనాల్ దాటాలి కదండి. ఏం చేశారంట, ఎవరి సిలువ వాళ్ళు కెనాల్ మీద వేసారంట. ఇటు అటు వేసి ఎవరి సిలువ మీద వాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఈ వ్యక్తి సిలువ కట్ చేయించేసాడు కదండి, కెనాల్ మీద పట్టట్లేదంట. ఈ వ్యక్తి దాటి వెళ్ళిపోయాడు, పరలోకం పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి ఎప్పుడు మనం అనొద్దు, దేవా ఇది నేను మొయ్యలేకపోతున్నాను, నాకు తగ్గించేదని అనొద్దు. నువ్వు ఏది మొయ్యగలవో ఆయనకి తెలుసు, అదే నీకు ఇస్తాడు, ఇచ్చాడు. అది మొయ్యాలి, అది మూసే కృపను, అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్ళాలి. ఇదే చెప్పిస్తాను. నేను ఎన్నో రాసుకొచ్చాను కానీ అవి చెప్పించిన దేవుడు, నేను చెప్పించిందే చెప్పాను. దేవుడు మీ అందరినీ ఇక్కడ విత్తబడిన ఈ విత్తనాలు లోకమందంతటా విత్తబడి ఫలాలు వచ్చి ఆయనకి రాజ్యానికి చేరబడి కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ దయచేయను కాక. థ్యాంక్ యూ.